రాజకీయ భవిష్యత్తుకి తప్పకుండా మేము అండగా ఉంటాం, హామీ ఇస్తా ఉన్నాం. అలాగే రమణ గారి గురించి చెప్పాలి. గత 5 సంవత్సరాలు రాజకీయంగా అనేకమైన ఒడిదుడుకులున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరాఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ రోజున వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని ఈయన్ని పోలీస్ జీప్ లో ఎక్కించుకొని రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు చేరాలి అని అంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసి మా ఇంటికి వచ్చి ఉంటే రాజకీయ ప్రయాణం మీతోటే అని నిలబడినందుకు ఈ రోజు కనుక గౌరవం దక్కేటట్లు చూసుకుంటా ఉన్నాం. కష్టకాలంలో వచ్చారు, కష్టాల్లో మాతో ఉన్నారు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు, కూటమి యొక్క విజయానికి కృషి చేశారు. అలాంటి వ్యక్తుల్ని గౌరవించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఈ రోజు గౌరవించాం. ఈ రోజు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు, క్వారీ సెంటర్ నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే ఏం జరుగుతా ఉందని కొంతమందికి తెలియని వారికి కూడా ఏం జరుగుతా ఉంది, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఏంటి మరలా అయినా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలా అని అడుగుతున్న విధానం చూస్తా ఉంటే అభిమానం, నాయకత్వ లక్షణం. అలాగే ఇందాకే చెప్పినట్లుగా ఎక్కడికక్కడ ఇచ్చిన ప్రతి కమిటీలో ఇందాక వైసీని గారు చెప్పినట్లుగా ఇది 11వది కాదు, ఇది 13వది. మొత్తం 14 గాని చందా శత్రు మినాయింపు. వేణుగోపాల స్వామి ఉంది, వేణుగోపాల స్వామి బీజేపీ వారు ప్రమాణ స్వీకారం చేయాలి. మరొకటిది డిసెంబర్ మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు వర్రే శ్రీనివాస్ గారు ఒక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆయన డిసెంబర్ మొదటి వారంలో చేసుకుంటా ఉన్నారు. ఆ రెండింటితో కలుపుకుంటే మొత్తంగా 13. చందా సత్రం ఒక్కటే ఉంది, అతి దగ్గరలో అది కూడా చేసుకోబోతామనుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్కన దేవాలయ కమిటీలు, మరో పక్కన రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు గాని డైరెక్టర్లు గాని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తీసుకుంటా ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం తర్వాత అత్యధిక రాష్ట్ర చైర్మన్లు గాని డైరెక్టర్లు గాని వచ్చిన ఏకైక నియోజకవర్గం రాజమండ్రి సిటీ. అది మొన్న ప్రత్యక్షంగా నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు, మంగళగిరి ద్వారా తర్వాత రాజమండ్రి సిటీ లాగేస్తా ఉన్నారు ఎక్కువ డైరెక్టర్లని. ఇది బాధ్యత, కష్టకాలంలో నిలబడ్డ తత్వానికి బాధ్యత. ఒకటే కాదు, నా కుటుంబానే కాదు, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు 53 రోజులు ఇబ్బందులు పడినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంది ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విషయం కూడా మీరు గమనించాలి. అలాంటి కూటమికి గౌరవం దక్కించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదే కార్యక్రమం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ కమిటీ సభ్యులను ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు చూశాం, సత్యనారాయణ స్వామి దేవాలయంలోని ఈ రోజు కమిటీ వాళ్ళు ఆహ్వానించారు. ఒక కార్యక్రమం ఉంది రమ్మని అన్నారు. కార్యక్రమానికి వెళ్ళాను, వెళ్తే దాతలు వచ్చారు, సుమారు 30 కుటుంబాలు. వాళ్ళందరూ కలిపి 20 లక్షలు విలువ చేసే స్వామి వారికి ఆభరణాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. అడిగాం, ఏమ్మా ఇన్ని రోజులు ఏ చేయలేదంటే, ఇన్ని రోజులు మాకు నమ్మకం లేదయ్యా, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచి కమిటీ వేశారు, అందుకే 20 లక్షలు విలువైన ఆభరణాలు ఈ రోజున దేవాలయానికి డొనేట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా ఆనందం కలిగింది. అదనే కాదు, మార్కండే స్వామి టెంపుల్ ఇందాకే చెప్పినట్లుగా లక్షలు విలువ చేసే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు చైర్మన్లు, డైరెక్టర్లు. మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం, రేపటి రోజున పుష్కరాలు మీ దగ్గరే జరుగుతా ఉన్నాయి కాబట్టి పుష్కరాల్ని ఒక అవకాశం కింద తీసుకొని దేవాలయం అభివృద్ధితో పాటు దీనికి శాశ్వతంగా కొన్ని గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయాలి. శాశ్వత కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఇక్కడ విచ్చేసిన టింబర్ వారందరూ కూడా, యజమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను ఇచ్చిన పిలుపుని మనస్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఏదైతే టింబర్ వ్యాపారస్తులు ఉన్నారో అందరూ కలిపి సుమారు ఎకరా భూమి ఈ రోజున ఏదైతే పందిరి మహాదేవుడికి ఇవ్వడం జరిగిందో ఆ ఎకరా భూమిలో ఏదైతే మాకు ఎప్పటి నుంచో మిగిలిన కోరిక వేద పాఠశాలని అతి దగ్గరలో నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఇది రాజమండ్రి ప్రజల ఒక కోరిక.
ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దశాబ్దాలుగా ఏదైతే కోరికలు ఉన్నాయో ఇక్కడ ప్రజలు గాని కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు గాని ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అన్ని చేస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాం. మొన్ననే మంత్రి నారాయణ గారు వచ్చారు. ఆయన్ని అభ్యర్థించగా సుమారు 100 కోట్లు అంటే 100 కోట్లు నగరంలో కావాల్సిన రోడ్లు డ్రైన్లకి స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్టిమేట్స్ వేస్తా ఉన్నాం. ప్రతి వార్డులోని నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు బట్టి ఆ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, అన్ని బాగున్నాయి అన్న దానితోటి అలసత్వం ఉండకూడదు. అలసత్వం అస్సలు మంచిది కాదు. రాజకీయంలో మరి ముఖ్యంగా ఉండకూడదు. మిమ్మల్ని కోరేది ఒకటే, బలంగా ఉన్నామంటే సరిపోదు, మరింత బలంగా మనందరం తయారవ్వాలి. ఆ తయారయ్యే కార్యక్రమంలో రాజకీయంగా అవసరమైన ప్రతి అంశాన్ని నేను క్షుణ్ణంగా చూస్తా ఉన్నాం. బూత్ వైజ్ వెళ్తా ఉన్నాం. ఏ బూత్ లో మనం బలంగా ఉన్నాం, ఏ బూత్ లో మనం బలహీనంగా ఉన్నాం, బలహీనంగా ఉన్న చోట బలంగా అవ్వడానికి కావాల్సిన కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా ఆలోచించుకుంటూ ముందెళ్తా ఉన్నాం. ఒకటే జయం, ఈ రాష్ట్రంలో రాబోయే 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటాది, ఉండి తీరుతాది. ఇది తథ్యం. అదే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరొక అన్న నారా లోకేష్ గారు అందరూ ఇదే మాట మీద ఉన్నారు. రాబోయే 15 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటాది. కానీ ఉండడంలో రాజమండ్రి సిటీ కంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఏ విధంగా వస్తుంది అని అంటే క్షేత్రస్థాయిలో మనందరం కూడా ఒక మంచి కార్యాచరణతో సమాయుక్తమై అందరూ కూడా సమిష్టిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరినీ కూడా కోరుకుంటూ, చాలా బాగా చేశారు కార్యక్రమం. చాలా ఆనందంగా ఉంది. ఊహించలేదు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంటే రావణ్ గారు చాలా సేపు నుంచి అడుగుతా ఉన్నారు. మీరు రావాలంటే చెప్పాను రావణ్ గారికి, ఒక్కసారి వస్తే వెనకాల జరిగిన 10 మంది చైర్మన్లు నా మీద యుద్ధం ప్రకటిస్తారు, నేను రాలేను, మీరు కానియండి. ఎందుకంటే రేపు వర్రే గారు చేసిన దానికి కూడా మేము వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కదానికి వెళ్ళుంటే మొదటి దానికే వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా యుద్ధాలు ప్రారంభిస్తారు. కాబట్టి మీరు రెడీగా ఉంటారు. కాబట్టి నేను క్లారిటీ ముందే ఇచ్చేసాను మీకు. మీరు జాగ్రత్తగా చేయండి. వేదిక దగ్గరికి మేము అందరం కూడా వస్తాం. అందరూ కూడా ఇదే విధంగా మీ చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకొని అందరూ సమిష్టిగా పనిచేయాలని, గుడి యొక్క అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని, ఆ పరమేశ్వరుడు ఒక ఆశీస్సులు మీ అందరిపైన ఉన్నాయి. కాబట్టే ఎంతో మంది ఆశావాహులు ఉన్నా కూడా మీకు అవకాశం దక్కిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలని, తన మన అనే భేదన లేకుండా ప్రజలకు ఎక్కువ అవకాశాలు దర్శనం చేసుకునే అవకాశాలు కల్పించే విధంగా పారదర్శకతతోటి మీరందరూ కూడా పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కమిటీ సభ్యులొక్క అభిమానులకు, కుటుంబ సభ్యులకు, మీడియా వారికి, వేదిక పైన ఉన్న కూటమి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇదే చెప్పాలి. ఒకసారి అర్బన్ ఎమ్మెల్యే ఆదేటి వాసు గారి సహకారంతో, అలాగే నా స్నేహితులు, నాకున్న ఫ్రెండ్స్ తో అందరితో కలిపి మన ఆర్చి నెక్స్ట్ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి పుష్కరాలోపు మనం ఆర్చి ఓపెన్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ, కోట్లింగాలపేట ప్రజలందరికీ సకాలంగా చెప్తున్నాను. అలాగే దినేష్ గారు, అందరు దాని కమిటీ సభ్యులు కూడా, నా తోటి 11 మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత అయినా మీలాంటి వరసీలు ఏర్లంటే సహకారంతో, అలాగే అందరు సహకారంతో కూడా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ రండి.
అందరూ లైన్ లో ఉండండి. ఇప్పుడు కొయ్యల పోషణ ప్రసంగం చేస్తున్నా కోర్చు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సర్వేశ్వరునికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం అందరూ భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు. మేము నిరంతరం ఆయన స్మరణలోనే ఉంటాం. మెయిన్ గా వాసాన్నయ్యకి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ వాసాన్నయ్య కోసం కొంచెమే తెలుసు. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఓపెన్ గా చెప్పాలంటే 0.0% మీ అందరికీ తెలుసు. పూర్తి విశ్వరూపం వాసాన్నయ్య విశ్వరూపం మీరు ఎవరు చూడలేదు. 2019లో ఎలక్షన్ లో నగ్గినప్పుడు టీడీపీ అతి తక్కువగా 22 సీట్లతో నగ్గితే వైసీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా నగ్గిన 2 వారాల్లో డైలీ ఉదయం 5 షార్ట్ టీషర్ట్ ట్రాక్ టీషర్ట్ వేసుకుని అప్పటి నుంచి మళ్ళీ 2024 ఎలక్షన్ వరకు నిత్యం ప్రజల్లో తీరిన ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు. ఒకటి వాసన్నయ్య, 2 చంద్రబాబు నాయుడు గారు. ఈయనిద్దరు తప్ప ఎవరూ తిరగలేదు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా విమర్శలు చేశారో మాకు తెలుసు. ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం చెప్పాలంటే ఆర్చి కోసం ఒకటే కాదు, రానున్న పుష్కరాలకి రాజమండ్రి నుంచి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తయారు చేయడానికి అన్నయ్య సహకారాలతో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో ముందు చాలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాం. ముందు ఎంత గట్టిగా ఉంటదంటే స్టేట్ వైడ్ రాజమండ్రి వాసు గారి నాయకత్వంలో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఏకైక సిటీ రాజమండ్రి అనేలాగా గుర్తింపు తెచ్చేలా చేస్తాం ఖచ్చితంగా. అలాగే వాసన్నయ్య, నేను మీకు అందరి ముందు కోరుకునేది ఏంటంటే మన గోదావరి పుష్కర్ గారు చాలా పెద్దది. ఇటు మొదలు పెంచుకుని ఆ చివరి దాకా ప్రక్షాళన చేయడానికి మేము ఎవరైతే యువత మీ దగ్గరికి వచ్చి సలహాలు ఇస్తారో ఒక్కసారి మీరు ఓపెన్ గా జెండా ఎత్తితే చాలా మంది యువత మన నదీ ప్రక్షాళన చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతిరోజు రోజుకు 1 గంట ఉదయం 5 వచ్చి నదిలో ఏ చెత్త ఉన్నా మేము తీయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి, నదీ తీరాల చివరన ఉండే పల్లీలందరినీ గంగాపుత్రులు అని ఎలా అంటారో రాజమండ్రి మెయిన్ పరిశుభ్రంగా ఉంచే నా రెల్లి కార్మిక సోదరులందరినీ వాసన్నయ్య సమక్షంలో ఈసారి నుంచి వాళ్ళందరినీ ప్రకృతి పుత్రులుగా పరిగణించమని నా అన్నయ్యను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ అర్ధరాత్రి 1 గంటకు వచ్చి చూసినా రాజమండ్రిలో మహిళలు, స్త్రీలు మున్సిపల్ జెండాలు వేసుకుని అర్ధరాత్రి 2 కూడా క్లీన్ చేసే సిటీ రాజమండ్రి ఒకటే నేను చెప్పగలను. అలాంటి రెల్లి కార్మికులకి ప్రకృతి పుత్రులుగా పేరు పరిగణించమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా లాస్ట్ గా ఎక్కువ టైం తీసుకోను. నా తండ్రి రావణ్ గారు, ఆయన నిరంతరం ఒక కర్మయోగి. ఆయన పడే కష్టం ఎవరూ పడలేదు. అలాంటి నాయకుడికి ఏకైక స్ఫూర్తి ఇచ్చి దమ్ము ఇచ్చిన నాయకుడు నా అన్నయ్య వాసన్నయ్య. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నా ప్రాణ సమానులుగా నా అన్నయ్యకి భవిష్యత్తులో మరింత ఆదిరేట్ నగర్, గణపతి నగర్, ఇంద్రానగర్, గాదిరేట్ నగర్, కోరి మార్కెట్ నుంచి అన్నయ్యకి సపోర్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అలాగే ఉంటది. మా సపోర్ట్ అన్నయ్యకి ఎంతైనా అవ్వచ్చు. ఇంతింత వటుడింత, నమోనింత, చంద్రునికింత, భూమునికింత అన్నట్టు మా సపోర్ట్ అంతా వాసన్నయ్యతో ఉంటుంది. ఎల్లప్పుడూ నా అన్నయ్యకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్.